హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారలమ్మ జాతర నిలిచింది. ఒకప్పుడు తమ గిరిజనులను కాపాడుకోవటానికి కాకతీయ రాజులతో యుద్ధం చేసి వీరమరణం పొందింది సారలమ్మ. తర్వాత సారలమ్మ తల్లి సమ్మక్క వీరోచితంగా పోరాడి ఒక సైనికుడు వెన్నుపోటు పొడవగా గాయాలతోనే అడవిలోకి వెళ్లి అదృశ్యమైపోయిందట. అయినా వారు దేవతల రూపంలో ఉండి ప్రజలను కాపాడుతూ ఉంటారని, భక్తుల కోరికలు తీరుస్తారని ప్రజల విశ్వాసం. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే పాల్గొనే ఈ జాతరలో నేడు ప్రజానికం అందరూ కూడా పాల్గొంటున్నారు. 2 నెలల ముందు నుండే భక్తులు మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మలకు పూజలు చేసి మొక్కులు మొక్కుకొని వస్తున్నారు. నేటి నుండి జాతర ప్రారంభం కావటంతో మేడారం జనసంద్రంగా మారిపోయింది. జాతరకు అన్నీ సిద్ధమయ్యాయి. ఈ రోజు సాయంత్రం సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తారు. అందుకోసం ఉదయం నుండే తల్లి కొలువై ఉన్న కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరించారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం నుండి ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మను ఆలయం నుండి గద్దెల దగ్గరికి పూజారులు తీసుకొస్తారు. ఈ రోజు రాత్రే పడిగిద్దరాజు గోవిందరాజులను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. సమ్మక్క గారాల బిడ్డ సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీక. 12వ శతాబ్దంలో తమ గిరిజనులను కాపాడుకోవటానికి కాకతీయులతో యుద్ధం చేసి వీరమరణం పొందింది. ఆమె త్యాగాన్ని తలుచుకుని భక్తులు ఆమెను దైవంగా కొలుస్తారు. సారలమ్మను కొలిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం, ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. మేడారానికి వెళ్తున్న సమయంలో సారలమ్మకు కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్లి మంగళహారతులు ఇస్తారు. నైవేద్యంగా బెల్లం సమర్పించుకుంటారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తారు. కోరికలు తీరాలని తడిబట్టలతో వరం పడతారు. సమ్మక్క బిడ్డ అయిన సారలమ్మ ప్రతాపరుద్రునితో యుద్ధం చేసి వీరమరణం పొందింది. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క తాను కూడా యుద్ధానికి వెళ్లి వీరోచితంగా పోరాడింది. ఆమె ధైర్యాన్ని చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఒక సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో పొడిచాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందట. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర కుంకుమ భరిణ కనిపించిందట. ప్రతాపరుద్రుడు కూడా ఆమె సామాన్య మహిళ కాదు, దేవతా స్వరూపమే అని నమ్మి సమ్మక్క భక్తుడిగా మారిపోయాడట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.